ఎన్నో ఏళ్లుగా గ్రామ కంఠాలోని భూముల్లో ఇళ్లు దుకాణదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆయా స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెడుతోంది. వైసీపీ హయాంలో నామమాత్రంగా చేసి జగన్ ఫోటోలతో ఇచ్చిన పుస్తకాల స్థానంలో ప్రభుత్వ చిహ్నంతో కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ కంఠాల్లో ఇళ్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలకు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమం గాడిన పడుతోంది. వచ్చేడాది మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డుల్ని ప్రభుత్వం జారీ చేయనుంది. డిసెంబరు నెలాఖరులోగా క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి చేస్తారు. 6000 గ్రామాల్లో ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ఆధారంగా ఆస్తుల కొలతల్ని ప్రస్తుతం సేకరిస్తున్నారు. గ్రామాల్లో దశాబ్దాల క్రితం నాటి ఇళ్లు, స్థలాలకు ఇప్పటికీ యాజమాన్య హక్కులు లేవు. వీటిని విక్రయించినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేయరు. ఆస్తులు గ్రామ కంఠాల్లో ఉండడమే ప్రధాన కారణం. వీటిపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. 5 ఏళ్లలో 1300 ప్రాపర్టీ కార్డులే పంపిణీ చేశారు. వాటిపైన గత సీఎం జగన్ ఫోటో ముద్రించడంతో ఎక్కువ మంది తీసుకోవడానికి నిరాకరించారు. వాటి స్థానంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ అధికార చిహ్నంతో కొత్త కార్డుల్ని ఇస్తోంది. స్వామిత్వ కార్యక్రమం అమల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానానికి పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర స్థాయి యూనిట్ ని బలోపేతం చేయడంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంది. గ్రామ సచివాలయాల సిబ్బందిని భాగస్వాములను చేసింది. 6000 గ్రామాల్లో 45 లక్షల ఆస్తుల సమగ్ర వివరాల్ని డ్రోన్ల ద్వారా సేకరించారు. వీటి ఆధారంగా ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్లను రూపొందించి ప్రాపర్టీ పార్సిల్ మ్యాపింగ్ చేస్తున్నారు. వీటిలో ప్రతి ఇల్లు, స్థలం పొడవు, వెడల్పు వివరాలు నిక్షిప్తమయ్యాయి. వీటి నిర్ధారణకు రెవెన్యూ, సచివాలయాల సిబ్బంది ప్రతి ఆస్తికి కొలతలు తీస్తున్నారు. ఇప్పటికే 43 లక్షల ఆస్తుల తనిఖీ పూర్తయింది. 2 నుంచి 3 రోజుల్లో మిగిలినవి పూర్తి చేయనున్నారు. ఆస్తులపై నిర్ధారించుకున్న కొలతలతో సెక్షన్ 9(2) ప్రకారం వచ్చే నెలలో ప్రజలకు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక క్షేత్రస్థాయి తనిఖీ పూర్తయినట్లు సెక్షన్ 13 కింద ప్రకటిస్తారు. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ROR) కింద ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ముద్రించిన జాబితాల్ని సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. పేర్లు మారినా, ఇతర లోపాలు గమనించినా ప్రజలు అభ్యంతరాలు తెలియజేయొచ్చు. తహసీల్దార్ ఆధ్వర్యంలో వాటిని సవరిస్తారు. మరో దశలో ఇంకో 6000 గ్రామాల్లో 45 లక్షల ఇళ్లు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే కార్యక్రమం 2026 మార్చి తర్వాత ప్రారంభం కానుంది. ప్రభుత్వం అందించే కార్డులతో లాభాల్ని పరిశీలిస్తే ప్రజల అవసరాల మేరకు ఇళ్లు, ఖాళీ స్థలాలు విక్రయించుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇలాంటి క్రయ విక్రయాల్ని రిజిస్టర్ చేస్తారు. ఈ మేరకు రెవెన్యూ చట్ట సవరణ చేశారు. కార్డు ఆధారంగా ఆస్తులకు బ్యాంకులు రుణాలిస్తాయి. వాటిని వారసులకు బదిలీ చేసే అవకాశం ఉంది.